అన్న నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినందుకు ఆ కుటుంబ సభ్యులు పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి, అది ఎలా చూస్తారా? ముఖ్యమంత్రి వెళ్ళటం కానీ పరామర్శించడం కానీ అది అది తప్పనిసరిగా తప్పుని మళ్ళీ ఇంకోసారి సమర్థించడమే సార్, అది ఎంకరేజ్ చేయడమే. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, కానీ గౌరవంగా మాట్లాడాలి, వినయంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఆ పద్ధతిగా మాట్లాడినప్పుడు ప్రజల సమస్యల మీద పోరాటంతో మాట్లాడాలి, కానీ అలాంటి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఏ నాయకుడు కూడా సమర్థించకూడదు. జగన్మోహన్ రెడ్డి నిన్న దాదాపుగా ఒక 30 నిమిషాలు మాట్లాడితే ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి, అంబటి రాంబాబు అన్న ఎందుకు అరెస్ట్ చేశారు, గుడికెళ్ళి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, టీడీపీ గుండాలు దాడి చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంబటి రాంబాబు తప్పు చేయలేదు. అసలైన సమస్య ఏంటంటే సార్, కల్తీ మద్యం, కల్తీ లడ్డు విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం పట్టు బిగిస్తుంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ప్రభుత్వాన్ని విమర్శించాలని తప్పించి ప్రజలకు ఏమైనా సమస్య ఉందా సార్? అది వ్యక్తిగత దోషణలతో చేశారు, కానీ ప్రజలకి ఏం చేయాలి అని దాని మీద పోరాటం చేస్తే మనం ఏదో ఆవేశంలో ఉన్నారని అది కూడా తప్పే. అసలు బూత్ మాటలు తిట్టడం అనేది ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. గతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారు ఓసిడీకే అన్నందుకే పట్టాభి గారిని దాదాపుగా 3-4 నెలల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితులు చూసాం. రాత్రి అంతా ఆ పోలీస్ వెహికల్స్ లో తిప్పినటువంటి పరిస్థితులు చూసాం. ఆయన పైన చేసినటువంటి దాడి చూసాం. మరి ఆ రోజు కనీసం ఖండించని, లేదంటే దానిపైన స్పందించని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు టీడీపీ గుండాలు దాడి చేస్తా ఉన్నారు, టీడీపీ సైకోలు దాడి చేస్తా ఉన్నారు, టీడీపీ రౌడీలు దాడి చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడటం అంటే మరి ఆ రోజు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డికి? ఆ రోజు వాళ్ళు చేసే దుర్మార్గాలు, అరాచకాలు ఇవన్నీ కూడా సమర్థించుకుని అనే సంస్కృతి అలవాటైంది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే సంస్కృతిని ఆయన తీసుకుని వస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పు ఎవరు చేసినా సరే, రాజకీయ పార్టీ చేసినా, స్వపక్షం చేసినా, విపక్షం చేసినా ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ముందే చెప్పి దాని ప్రకారంగా వాళ్ళ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నిన్న అంటే అంబటి రాంబాబు మాటలు చూసాం. అంటే ఆయన స్పందించిన తీరు ఇదే, ఆ కోపంలో మాట్లాడాడు అని చెప్పి మాకారాలతో మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ దాని కూడా అందులో తప్పే ఉంది, ఏదో కోపంలో మాట్లాడాడు, ఆవేశంలో మాట్లాడాడు అని చెప్పడం సమర్థించుకోవడం ఎలా చూడొచ్చండి? అది చాలా దారుణమైన విషయం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ విధమైనటువంటి విమర్శలు లేవు సార్. దేని మీద చేయాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పన్నాగాలు, ఇది పక్కా ప్రీ ప్లాన్ గానే ముందు రెచ్చగొట్టడం, తర్వాత దాన్ని సమర్థించడం, దీన్ని ఈ టాపిక్ ని తీసుకెళ్లి ప్రజలను డైవర్ట్ చేయడం. ప్రచారానికి వెళ్ళాడా, పరామర్శకి వెళ్ళాడా? ఉదయం 10 గంటలకు ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5 గంటల వరకు కూడా రోడ్డు మీదే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని ఆగిపోయినటువంటి పరిస్థితులు చూస్తుంది. నేను ప్రచారానికి వెళ్ళాడా, పరామర్శకి వెళ్ళాడా? ఆయన ఎప్పుడు పరామర్శకి వెళ్ళినా, ప్రచారానికి వెళ్ళినా సరే ఒకటే పద్ధతి సార్. జనాలు కార్లు వేసుకుని, అది విచారం అయినా సరే, సంతోషం అయినా సరే, ఒకే విధంగా జనంతో ప్రచారంతో వెళ్ళడానికి అలవాటు. వీటన్నిటి తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాపుల్లో అంబటి రాంబాబు సింహంలా బ్రతుకుతా ఉన్నాడు, కాపుల్లో మరో రంగా లాగా అంబటి రాంబాబు ఎదుగుతా ఉన్నాడు, తట్టుకోలేక అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అసలు రంగాకి అంబటి రాంబాబుకి, రంగా గారికి అంబటి రాంబాబుకి ఏమన్నా సంబంధం ఉందా, లేదంటే ఆయనతో పోల్చుకునే హక్కు ఏమన్నా? సంబంధం లేదని వంగవీటి రాధా గారు ఆయన కుమారుడే చెప్పాడు కదా సార్. మా నాన్నగారిని ఇటువంటి విషయాల్లో ఉపయోగించకూడదని ఆయనే చెప్పారు. అలా అందరికీ తెలుసు రంగా గారి యొక్క ఆశయాలు, రంగా గారి యొక్క విధానాలు అనుసరించేది ఆ పద్ధతి వేరు. ఆయన ఏ రాజకీయ పక్షం కాదు బడుగు బలహీన వర్గాలకి ఎలా చేయాలి అనే విధానాల మీద చేసుకోండి. ఈయన బడుగు బలహీన వర్గాల మీద ఏం చూస్తున్నారు సార్? బూతు మాటలు తిట్టడం, రంగా ఎప్పుడైనా బూతు మాటలు మాట్లాడారా సార్? రౌడీజం చేశారా సార్? అది ఏంటంటే వేరే విధంగా వాడుకోవటం, ప్రతి వాళ్ళని వాడుకోవటం. జోగి రమేష్ అరెస్ట్ అయితేనేమో బీసీ కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పారు, నందిగాం సురేష్ అరెస్ట్ అయితేనేమో ఎస్సీ కాబట్టి అరెస్ట్ చేశారన్నారు. నిన్న అంబటి రాంబాబు అరెస్ట్ అయితే కాపు కాబట్టి అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు చేసిన తప్పులకి, చట్టం తీసుకున్నటువంటి చర్యలకి కులం కార్డు బయటికి తీసుకురావడం అనేది ఎలా చూడొచ్చు? అంతకుముందు మతాన్ని కూడా తీసుకొచ్చారు సార్. క్రైస్తవులు, హిందువులు అనే భేదాన్ని కూడా తీసుకుని వచ్చారు. మా ఊరు రాజోలు నియోజకవర్గం సార్ మాది. మరి అంతర్వేది అనే ఆ గుడి దగ్గర రథాన్ని అంటించేశారు సార్. దాన్ని ఒక విధంగా వీళ్ళు కాల్చేశారు, వాళ్ళు కాల్చేశారు, ఆయనే క్రియేట్ చేసి దాన్ని చాలా దారుణమైన చిత్రీకరణ జరిగింది. ఇప్పటికీ కూడా దాని మీద అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా మనసు బాధపడుతుంది సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకి వెళ్ళారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు అక్రమం అని చెప్పి, దౌర్జన్యం అని చెప్పి, టీడీపీ గుండాలు చేసిన దాడి అని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. నిజంగా అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళడానికి మీరు ఎలా చూస్తారు? వైసీపీ నాయకులకు లేస్తే మహిళలేనా, జెంట్స్ కనపడరా? రాష్ట్రంలో
ఏది మాట్లాడినా మహిళల మీదకి వెళ్తారా అంటే వాళ్ళకి మహిళలు అంటే లెక్కలేదా? రాజకీయంగా పార్టీ పరంగా మాట్లాడు పని లేదు, లేస్తే మహిళలను మాట్లాడటం అది చాలా బాధాకరము. మహిళలంతా కూడా బాధపడుతుంటారు. అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఆయన సమర్థించడం కూడా మంచి పద్ధతి కాదు. అంటే మీరు అన్నది కరెక్టే కనిపిస్తుంది. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఏ విధంగా కించపరిచారో చూసాం. సాక్షాత్తు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని ఏ విధంగా దూషించారో చూసాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ విధంగా దూషించారో చూసాం. దానికి 2024లో ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేసిన ఇంకా ఇప్పటికీ కూడా అదే పదజాలం, వ్యవహార శైలి చూపిస్తా ఉంటే ఏంటి అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? వైసీపీ భవిష్యత్తు టీడీపీ నాయకులు ఎవరన్నా వైసీపీ మహిళలను ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదు. మొన్న చంద్రబాబు కూడా ఖండించాడు ఎవరిని రోడ్డు మీదకి వచ్చినప్పుడు, అయ్యా మనము లా అండ్ ఆర్డర్ మన చేతులు తీసుకోకూడదు, అది చట్టం చేసుకుంటది అని చెప్పి చంద్రబాబు ఖండించిండు. ఎవరైనా రోడ్డు మీదకి రావద్దు. మనం వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? మీరు ఒక్క మాట లేడీస్ గురించి మీరు మాట్లాడవద్దని ఒక్క మాట చెప్పొచ్చు కదా మాజీ ముఖ్యమంత్రి గారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఎప్పటికైనా దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పి వాళ్ళు గుడికెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా ఉన్నారు, గుడికెళ్ళి పూజలు చేసుకొని వస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తిని అడ్డగించారు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తుంది బాగానే ఉంది. ఇంకా గుడికి పూజ చేసుకొని బాగానే వెళ్ళిపోవాలి కదా. సరే ఒకవేళ ఆపిరు అనుకో, ఇంకొక మాట మాట్లాడు, ఇబ్బంది లేదు. నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు ఏ విధంగా మాట్లాడినావు ఆ భాష మాట్లాడవచ్చు. అది మాట్లాడకూడదు కదా లేడీస్ మీద. భాషను కూడా సమర్థిస్తూ పరామర్శ అని చెప్పి నిన్న గుంటూరు మొత్తాన్ని కూడా అల్లకల్లోలని దాన్ని మేము ఖండిస్తున్నాం సార్. ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయన నేను తప్పని ఒప్పుకున్నాడు అంటే సరిపోద్ది. నేను ఒక మాట అన్నాక మిమ్మల్ని తప్పంటే సరిపోద్ది సార్. మాట ముందే అనకూడదు, అది ఖండియాల పార్టీ తరఫున. ఇంతకు ముందే మాట్లాడుతున్నాను కదా, లేడీస్ గురించి మీరు ఎవరైనా మాట్లాడవద్దు మన పార్టీ తరఫున అని ఒక సూచన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 1.5 year అవుతుందండి. ఆయన అక్కడక్కడ తిరుగుతున్నాడు, మన స్టేట్ లో తక్కువ ఉండడము. ఎందుకంటే ఆయనకి పని లేదు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఏదో అసెంబ్లీలోకి వెళ్ళి 4 పేపర్లు రాసుకుపోయి అది చేసిన ఇది చేసిన చెప్పేవాడు. ఆ హోదా కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆయనకి ఒక 151 సీట్ నుంచి 11 సీట్లకు వచ్చానే అనే ఒక టాక్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏదన్నా చేసి మన పార్టీ కూడా మనకి ఉంది అని మళ్ళీ ఢిల్లీలో కొద్దిగా ఏదో మాకి ఉందని చెప్పుకుని వాళ్ళ కేసులు ఏవి ఉన్నాయి కదా, అవి మాఫీ చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆ విధంగా తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో విమర్శిస్తే కనీసం దాన్ని ఖండించకపోగా, దాన్ని వ్యతిరేకించకపోగా ఇంకా పరామర్శ పేరుతో నిన్న గుంటూరులో అలజడులు సృష్టించినటువంటి పరిస్థితి కరెక్టేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటాడు. ఆయన లిమిట్స్ దాటడు. వీళ్ళేమో చేదగాని తనం అనుకుంటున్నారు. ఆయన ప్రజాస్వామ్యానికి లోబడి పనిచేస్తాడు. ఆయన చేతగాక కాదు, వీళ్ళ మాదిరిగా నోరు పారేసుకునేడానికి కాదు. వీళ్ళు ఏందండి ఆడవాళ్ళ గురించి మాట్లాడేమింది? లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఇట్లానే మాట్లాడితే అసెంబ్లీలో అమర్యాద చేస్తే నేను ముఖ్యమంత్రి అయితేనే అడుగు పెడతాను, లేకపోతే అసెంబ్లీకి రానని చెప్పాడు. ప్రజలు అది నిజం చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఉనికి లేదు. మాది పార్టీ ఉందని చెప్పుకోవడానికి ఇట్లాంటి మాట్లాడితే 4 జనాలు కుప్పేసుకుని మళ్ళీ మీడియా ఛానల్ ఇచ్చేయడము, మాకి ఇది ఉంది అని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదండి దాంట్లో. అంటే అసలు ఈ 18 నెలలు 19 నెలలుగా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో భాగంగా చట్టం తన పని తాను చేసుకుంటే ఎవరినైతే అరెస్ట్ చేస్తా ఉందో, యోగి రమేష్ని అరెస్ట్ చేస్తే బీసీ కార్డు బయటకు తీశారు. తర్వాత నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తే ఎస్సీల పైన ఉక్కుపాదం మోపారని చెప్పారు. నేను అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపుల్ని ఎదగనివ్వట్లేదు, కాపుల్ని బ్రతకనివ్వట్లేదు అని చెప్పి మాట్లాడతాను. అంటే ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పులకే చట్టం పరిధిలోకి తీసుకొని అరెస్ట్ చేస్తా ఉంటే కులం కార్డు దాటం ఏంటి? 151 మంది ఎమ్మెల్యే వాళ్ళు గెలిచారు. 151 మందిని అరెస్ట్ చేయలేదే. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. కొంతమంది విచ్చలవిడిగా మాది అధికారం ఇచ్చినారు, మాకి పిచ్చోని చేతులకు రాయిస్తే ఏమైతుంది అన్నట్లు విచ్చలవిడిగా చేశారో వాళ్ళని అది చట్టం అనుగుణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు తప్ప సొంతంగా ఏదో పార్టీకి ప్రజాస్వామ్యం వీళ్ళు ఉపయోగం చేయట్లేదు. ఎక్కడ ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఏది సొంతంగా వీళ్ళు టీడీపీ ఒక ప్రజాస్వామ్యం ఏడ క్రియేట్ చేయలేదు కదండి. అంటే నిన్న జరిగిన సీన్ మొత్తంలో కూడా దాన్ని ఖండించాల్సిన వ్యక్తి, ప్రజాక్షేత్రంలో మహిళలకి గౌరవాన్ని ఇంకా పెంచాల్సినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంకా సపోర్ట్ చేస్తూ వెళ్తూ అంబటి రాంబాబు అన్న ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఆయన ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ బూతులు మాట్లాడతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళ పార్టీలో గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది. వాళ్ళకి ఏదైనా పోస్టులు రావాలంటే కంపల్సరీ బూతులు మాట్లాడాలా ముందు వచ్చి. అది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడితేనే ఆ పార్టీలో ఉనికి ఉంటుంది వాళ్ళకి. అది నిరూపిస్తున్నాడు. బోరగడ్డ అనిల్ కుమార్ని ఎందుకు పరామర్శించలేదండి ఆయన కూడా గత 5 సంవత్సరాలు మా జగనన్న అని పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని పిల్లల్ని
తిట్టినప్పుడు కూడా ఇది తప్పు అని కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా పరామర్శించాలి కదా బోరుగడ్డ అని. ఎస్సీలకు ఒక న్యాయము, కాపులకు ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను డైరెక్ట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్ళాడు కదా, అంబటి రాంబాబు ఏం తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు. అయ్యా తప్పు చేశాడు స్వామి, తప్పు చేయలేదు స్వామి. అసలు ఏ రకం తిడుతున్నాడు అసలు దాంట్లో తెలుస్తుంది కదా స్వామి. నేను అన్నామని కదా స్వామి, అసలు ఏం మాట్లాడుతున్నాడు స్వామి? అసలు నోటికి అసలు అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా అని ఆలోచించాలి కదా స్వామి. అసలు పద్ధతి ఉందా? వైఎస్ఆర్కి నేను చెబుతున్నాను అసలు ఏమి లేదు స్వామి. అంబటి రాంబాబు అను మరి ఆమె ఉంది, రోజా ఉంది, అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు స్వామి. అంబటి రాంబాబు అన్న మా అన్న ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశాడు. తిట్టాడు, ఏ రంగం తిట్టాడు చంద్రబాబు నాయుడిని. ఇది మొత్తం అసలు చూడాలి, చంద్రబాబు నాయుడు వచ్చినాయి కదా. మరి జగన్ ఏం చేశాడు అసలు? కుర్రోడు అది ఏం చేశాడు అసలు? అసలు ఏమి చేయలేదు అయ్యా. అసలు ఇటుకరాయి కూడా అట్టయిలా. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోయింది. అయ్యో జగన్ అని చెప్పి 5 రూపాయలు లేదయ్యా నాకు. ఇలా 500 రూపాయలు ఉండే జేబులు. అన్న క్యాంటీన్ ఎన్ని ఉండే స్వామి? ఇదిగో ఆడ పెడుతున్నాడు అన్న క్యాంటీన్. అది ఎంత మంది తింటున్నారు? భిక్షాధికారి తింటున్నాడు, లక్షాధికారి తింటున్నాడు. అన్న క్యాంటీన్ ఉంది, భిక్షగాళ్ళకి వేసినట్టు 5 రూపాయలకి. 5 లేదయ్యా. పులుసుకూర ఉంది, సాంబార్ ఉంది, చట్నీ ఉంది. ఎందుకు జిల్లా తప్పు చేయకుండా ఉంటే ఇలా ఇప్పుడు చట్ట ప్రకారం పోకుండా ఇలా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి చేసి నిన్న నీచమైన పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలన ఉన్నప్పుడు చంద్రబాబు అసలు ఎట్లా అంటే అట్లా అసెంబ్లీలో కూడా తిట్టించాడు. అసెంబ్లీలో కూడా ఎట్లా తిట్టినా కానీ అతను నవ్వుతూ అప్పుడు ఏక్యానం చేసాడు. కానీ ఈ రోజు మన గవర్నమెంట్ చట్ట ప్రకారం వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ఎటువంటి ఇది కూడా ఒప్పుకోడు. ఫస్ట్ జగన్ చేసినట్టు మన వాళ్ళు తిట్టమాట, కానీ అప్పటికే కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మన వాళ్ళు ఏదన్నా ఇది తప్పు చేస్తారో చేయొద్దని చెప్పి. మాకు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు అప్పుడే మీటింగ్ పెట్టి ఎవరు కూడా మన వాళ్ళు తప్పు చేసినా సరే ఇమీడియట్ శిక్షించమన్నారు. అదే పరిస్థితి జగన్ 5 ఏళ్లలో అరాచక పాలన చేసి అరాచకంగా ఏ మంత్రులు బూతులు ఎమ్మెల్సీ ఈ రోజు గుర్తుకొచ్చింది జగన్కి. ఈ రోజు అంబటి రాంబాబు ఇంటికి పోయి నేను పరామర్శ యాత్ర లాగా అది అంతా ఏదో ధర్నా దౌర్జన్యం వచ్చినట్టు ఉంది. కానీ ఇక్కడికి వచ్చి దౌర్జన్యాలు చేస్తే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు. ఎవడు ఎంత ఎవడైనా సరే శిక్షిస్తారు. దీనికి ముందు అంటే నిన్న జగన్ రావడానికి ముందు రోజే విడుదల రజని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు గారు ఈ వ్యవహారం దేని గురించి వచ్చింది? కల్తీ లడ్డు గురించి వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఫ్లెక్సీ వేసుకునే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంది. ఇక్కడ మామూలుగా ఏపీలో గానీ ఎక్కడైనా గానీ ప్రతి ఒక్క పౌరుడికి ఫ్లెక్సీ వేసుకునే ఉంది. ఆ ఫ్లెక్సీలు ఏం చెప్పారయ్యా, మీరు కల్తీ లడ్డులో ఇది చేశారు, మీ నెయ్యి కల్తీ చేశారు, దీని మహాపాపం అని ఎవరో కార్యకర్తలు వేసుకొని జనరల్ పీపుల్ వేసుకొని ఎవరన్నా ఒక ఫ్లెక్సీ వేశారు. ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పడానికి వెళ్ళినోడు చెప్పి వచ్చేసేయాలి. నువ్వేం చేయాలి? అయ్యా ఇది ఫ్లెక్సీ ఇరుడంగా ఉంది, మీరు మున్సిపాలిటీ వాళ్ళకో లేకపోతే ఎవరికో అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చి ఆ ఫ్లెక్సీని తీసేయమని వచ్చేసేయాలి. రెండో రోజు ఏం చేసావు? నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నువ్వేదో పాపం చేయనట్టు అంతలా అని చెప్తుంటే కల్తీ జరిగింది రో నాయన అంటే అదేమంటే జంతుకోవు లేదంట. జంతుకోవు లేదని నువ్వు ఎట్ట చెప్తావు? డీబీటీ రిపోర్ట్ తీసుకో. మీరు ఏమైనా ప్రజలకు ఇచ్చారా? నువ్వు సిట్ రిపోర్ట్ చదివావా? అంబటి రాంబాబు కానీ అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సిట్ రిపోర్ట్ చదివారా? ఎంతసేపటికి ఆ సిట్ రిపోర్ట్లు ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు దాన్ని ఏదో ప్రొవోక్ చేసి జనాల మీద రుద్దుతున్నారని చెప్పడం తప్పితే సిట్ రిపోర్ట్ చదవలేదు. సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఇచ్చారు నెయ్యి కల్తీ జరిగింది. ఆ వ్యవహారం మీద ఆయన పోయాడు వెంకటేశ్వర స్వామి గుడి కాడికి. వచ్చేటప్పుడు నాయకులు కూడా మీరు చేసిన తప్పు అని కార్యకర్తలు వస్తారు, ఎవరైనా వస్తారు. వచ్చినప్పుడు ఎవరో కార్యకర్త ఏదైనా ఉంటారు. నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు లంజా కొడక, ఆ కొడక, ఈ కొడక, నువ్వు జనాలను తిట్టాల్సిన అవసరం ఏంటి? కార్యకర్తలను తిట్టాల్సిన అవసరం ఏంది? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం ఏంది? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టినప్పుడు ఆటోమేటిక్ కార్యకర్తలు ఎవరో ఒకరు ఇదవుతారు. ఇదైనప్పుడు వాళ్ళు ఎవరో ఫోన్ చేసి లేకపోతే కార్యకర్తలను మూకుమ్మడిగా పోయి వెళ్ళా. నువ్వు తిట్టి నువ్వు ఆగి వాడు వస్తే చూసుకుంటా, ఈడు వస్తే చూసుకుంటా అన్నావు. ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు అలాంటి సంఘటనలు జరుగుతాయి. అది జరిగిన దానికి నువ్వు ఏం చేశారు? నేను జగన్ గారు వచ్చారు. జగన్ గారు ఏం పరామర్శించడానికి వచ్చారా? ఆయన దౌర్జన్యం దాడిని చూపించడానికి వచ్చాడు జనాల మీద. నా బలం ఎంత ఉంది ఏందని. పరామర్శించడానికి పోయినోడు పరామర్శించాలి. నువ్వు ఆ పక్కన వాళ్ళని కొట్టేది, ఈ కార్లు బగలు కొట్టేది, అవి బగలు కొట్టేది దేనికి? దాని గురించి నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇది ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ గూండాల తప్పు. ఆయన అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టంగానే వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పుంటే గల్లా మాధవ్ గారు అడిగినట్టు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు.